సో గ్యాస్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 2:15 అవుతుంది. సో గిరి ప్రదర్శన మనం వెళ్ళలేదు కానీ బట్ సింహాచలం వెళ్దాం అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు సింహాచలం బయలుదేరుతున్నాను. సో ఈ వీడియోలో మీకు మొత్తం సింహాచలం ట్రిప్ చూపిస్తాను అనమాట. మాదే పెందుర్తి ఇక్కడి నుంచి మాకు మహా అయితే ఒక పక్క 20 రూపీస్ అంత తీసుకుంటాడు స్టాప్కి, సింహాచలం స్టాప్. అక్కడి నుంచి మళ్ళీ 15 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది కొండమీద బస్సు, వీళ్ళైతే మెట్లు. సో ఈ వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి. సో కనిపిస్తుంది వెళ్ళకుండా ఆ పైన గుడి ఉంటుంది. డైలీ మేము వాకింగ్కి వెళ్ళేది ఆ గుడికి, ఆ టెంపుల్కి. అది వెంకటరమూర్తి గుడి అనమాట. ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ ఇక్కడ ఆర్ఆర్బీ గ్రూప్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. సో వాడిని పిక్ చేసుకొని వాడు నేను కలిసి ఇప్పుడు సింహాచలం వెళ్తున్నాం అనమాట. ఒక టీసీఎస్ అయ్యాను అక్కడ పిక్ చేసుకొని పక్కన చిన్న మున్సిపల్లో బస్సు ఎక్కాలన్నమాట. 68K వెళ్ళి అని పిక్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు కదా, అది కూడా టీసీఎస్ జర్నీ స్టార్ట్. మనిషికి 20 రూపాయలు, ఇద్దరికి 40 రూపాయలు. 68K ఖాళీగా ఉంది. ఇప్పుడు హోటల్కి వెళ్ళా. ఇది కొత్తగా ఉన్నట్టుంది, ఇదివరకు చూడలేదు నేను. నాకు మంచి దారి కన్నా అక్కడ పైన మొత్తానికి ఇది తిరుపతి కొండలే కనిపిస్తుంది. ఇప్పుడు క్లీన్గా చాలా బాగా చేస్తారు. సంవత్సరం అయిపోతుంది నేనైతే వచ్చి. లాస్ట్ టైం బండి మీద వచ్చింది కానీ ఇంతలాగే లేదు. 25 నవంబరు డిసెంబర్ టైంలో, జనవరిలో గుర్తులేదు. రామేశ్వరం వెళ్ళి వచ్చిన తర్వాత కదా వచ్చాను. అప్పటికి ఇంత డెవలప్మెంట్ లేదు. చాలా బాగా చేశారు గైస్. మొత్తానికి మొన్న గిరి ప్రదర్శన అయింది కదా, అది మెట్ల మార్గం. అది ఈసారి మెట్ల మార్గం లేదులేండి, అంటే మేము వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం ఇప్పుడేం చూపిస్తాం. కానీ ఇప్పుడైతే ప్లేస్ మీకు చాలా బాగా చేశారు. 26లో ఇదే ఫస్ట్ టైం రావడం. 26లో అప్పుడు 8 నెలలు అయిపోయాయి. గుడికి వెళ్ళే ముందు కాసేపు, ఇప్పుడు 3:30 అవుతుంది కదా. సో దోశ తినేసి వెళ్తున్నాం అనమాట. ఏదో తిన్నాను వచ్చాం సింహాద్రి హోటల్ని. టిఫిన్ ఏం బాగోలేదు. ఎనర్జీ డ్రింక్లు అనమాట. ఏదో తాగుతున్నాం. బాటిల్ అయితే బాగుంది. ఇన్ని తాగేసి ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళాలి. అదిగో ఈ హోటల్లోనే తిన్నామండి గాయస్, సింహాద్రి హోటల్లో. కూలింగ్ పోతుంది, తాగు. మొత్తం మార్చేశారు. నేను చెప్తున్నా, నేను సింహాచలం వచ్చి 8 months అయిపోతున్నాను. లాస్ట్ ఇయర్ రామేశ్వరం వెళ్ళిన తర్వాతే, రాలేదు. సో మొత్తం ఇక్కడ కొట్టేశారు. ఇక్కడ ఏదో చిన్న గోపురం దేవస్థానం బస్సులు అటు సైడ్ ఆపేవారు. ఇప్పుడు ఇది గిరి ప్రదర్శన ముందు కట్టారంట. నేను గిరి ప్రదర్శనకి వెళ్ళలేదు కదా గ్యాస్. సో ఈరోజు గుడికి వెళ్దాం డిసైడ్ అయ్యి చాలా వచ్చాం. మొత్తం రూపురేఖలు మారిపోయాయి. ఈ గిరి ప్రదర్శన ముందున కొబ్బరికాయలు కొట్టడానికి చెప్పారంట. చాలా బాగుంది. మా ఇంకో ఫ్రెండ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇది బాగా కట్టారు, బాగానే ఉంది. కూల్ ఉంది వాతావరణం ఇప్పుడు. సో ఎప్పుడు మేము సో అదనమాట ఎంట్రెన్స్ మెట్లు ఎక్కి వెళ్ళడానికి. ఇంకో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాం. 10 వరకు ఇక్కడ వెయిట్ చేస్తాం. ఈ ఫ్యాన్లో లైట్లా అర్థం కావట్లేదే. ఫ్యాన్ అయి ఉంటుంది మ్యాక్సిమం. బాగుంది. సో మెట్లకి ముందు వెళ్ళే తొలిపోవచ్చు అంటారు కదా, ఫస్ట్ దీనికన్నా ముందు అదనమాట. బాగుంది. సో మొత్తం ఇక్కడ వచ్చాము గుడి దగ్గరికి. 3:30 అయింది. లొకేషన్ చాలా క్లైమేట్కి ఇప్పటికి ప్రదేశానికి చాలా బాగుంది.
మొన్న గిరిపేసి వచ్చిన కొబ్బరికాయలు అనుకుంటా ఎండబెట్టి. సో అవి మెట్ల మార్గం అన్నమాట. ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మెట్లు ఎక్కి. 500 అంతా ఉంటాయి అనుకుంటా. నెక్స్ట్ టైం మెట్ల మీద వెళ్ళే రూట్ చూపిస్తానండి ఫుల్గా. ఇప్పుడైతే అక్కడ కనిపిస్తున్న బస్సు ఆ బస్సే దేవస్థానం బస్సులు అనమాట. పర్ పర్సన్కి 15 రూపీస్, అడల్ట్కి అయితే చైల్డ్కి 10 రూపీస్ అంత ఉంటుంది. సో అది చూసుకున్నాను. అది అలాంటి వర్షానికి కొండకి ఉన్న అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ బ్యూటీనెస్ ఏంటో అర్థం కాదు, కానీ మంచి ప్లెజెంట్గా ఉంటుంది. కొండ, మౌంటైన్ ప్లస్ రెయిన్, ద రైనీ వెదర్. వర్షం పడుతుంది, ఇంకా మా వాడు ఇంకా రాలేదు. ఇందాకలా ఈ రూఫ్ కింద వర్షం గట్టిగా పడుతుంది. చింటూ వేసింది. వర్షం అంతా బేబత్తంగా పడుతుంది. ఇంకెక్కడే ఉన్నాం. టైము 4 ఎంత అవుతుందిరా? 4:30, 4:20. సో బస్సు టోకెన్లకి 15 రూపాయలా? 5 రూపాయలు బస్ టికెట్లు ఇస్తున్నాడు. సో ఇప్పుడు దేవస్థానం బస్సు అది. ఇప్పుడు ఈ బస్సుకి కొంతమంది కలవాలి. చెప్పాడే ఇది ఐ లవ్ సమాచారమా బోర్డు. ఓకే, బాగుంది. వర్షం మాత్రం బేబత్సంగా. కొండ మీద ఇల్లులు అంటే ఇది ముందుపచ్చగా పిల్లలు గోలగోలే. కొండ ఎక్కుతున్నాం, వర్షం పడిపోతుంది. మంచి వర్షం వెళ్తున్నాం కొండ మీద. యూట్యూబ్లో పెడతాం, సబ్స్క్రైబ్ చేసి. చాలా చచ్చిపోతుంది గురినది. రాజమండ్రి కాయట్లేదు ఈ మధ్య. లైఫ్ అయిపోయింది. ఏదైనా గైస్ వర్షంలో వెళ్తేనే గైస్. ఓ వావ్, అసలేం కనిపించింది. మంచు 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 మొత్తం వీడియో తీసేసి ఏం కనిపిస్తుంది. ఆనంద్ కూడా పోటీ ఇచ్చేవాడు కదా. ఆనంద్ బాయ్ ఇప్పుడు మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోయింది కదా. వ్లాగులు తీసేవాడు ఏకంగా. వావ్, ఊర తండ్రి ఇక్కడ అయిందో తెలియదు కానీ కాదురా ఇప్పుడు తండ్రి మెరిసింది. అది పడ్డది లేదో అందులో. తెలుసు తెలుసు కానీ ఆయన తెలుసుకోరా చూసే కదా ఫోటోలు. వస్తాం గాయస్ మొత్తానికి సింహాచలం. అపార్ట్మెంట్ బాగా కట్టేశారు ఇక్కడ. ఓకే ఓకే ఓకే. వర్షం, ఫుల్ వర్షం. ఆ బస్కి వచ్చామన్నమాట. అక్కడ అంత మంది జనాల్లో మన స్పెషల్ మంచి ఎక్స్పీరియన్స్. బాగుంది.
మొత్తాన్ని మెట్లు ఎక్కుతున్నాం గైస్. ఫుల్ వర్షం. ఓకే దానికి వస్తాం. ఓ చెప్పులు ఎక్కడ పెట్టారా? బాగానే పెట్టారు. ఇప్పుడు అప్పుడే మీద దాకా వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడ చెప్పులు మొబైల్ ఇచ్చేసి మీదకి వెళ్తాము. చూడండి గైస్, మేము శుభ్రంగా చెప్పులు అక్కడ పెట్టాము. అంటే కుప్ప ఉండేది అక్కడ ఏకంగా. ఇంకో మామూడు కూడా మాతో పాటు ఎట్టాడు. ఆ కుప్పలో మేము మాయమైపోయి ఈడి వదిలేసారా. కానీ ఎందుకు వదిలేసారో తెలియలేదు. ఇప్పుడు చెప్పుడు వేటకి వెళ్తున్నాం. ఇది ఉట్టుకాలు ఇంటికి వెళ్ళాలి. దానికి ఇలా వచ్చాము. చెప్పులు అవి పోగొట్టుకొని దర్శనం అయితే అయిపోయింది. బాగా అయింది దర్శనం. దానికి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు అన్నదానం పెడతారండి. సో దానికి వెళ్తాను. బాబాయ్ ఏం వుడ్లాండ్ అయ్యేలా ఉన్నాయి అమ్మా. సరే ఏదైనా బ్రాండెడ్ చూసే వేస్తున్నాడు. సో గైస్ ఇప్పుడు మనం 7కి అన్నదానం అంట సాంబార్ రైస్ పెడతారు. సో ఇది ఎలాగో ఉందో టేస్ట్ చేయడానికి వచ్చాం సింహాచలం కొండ మీద. కానీ హెవీ వర్షం అండి. వర్షంలో బాగుంది క్లైమేట్ అయితే కొండ మీద. సో అన్నదానం ఏడాదికి ఒకసారి మారిపోతాను అన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 7 o'clock అవుతుంది. అన్నదానానికి వచ్చాం. బాగుంది సాంబార్ రైస్. తిరుపతిలో అయితే ఎగ్జాక్ట్గా మొత్తానికి సాంబార్ రైస్ అయితే ఫినిష్ అయిపోయింది గైస్. సో జనాలు కూడా బాగానే వచ్చారు. ఇంకా మా కుర్రాడు ఇది 3వ సారి అనమాట. మొత్తాన్ని ఫినిష్ చేసాం. ఇప్పుడు వర్షం బయట గట్టి పడుతుంది. ఉరుములు మెరుపులు చూసారా? సూపర్ ఎఫెక్ట్స్. అసలు ఎగ్జామ్ అని చెప్పలేదు. చెప్పాలి కదా. అడుగుతున్నది ఈ మధ్య చెప్పలేకపోతున్నాం. ఫోటోగ్రాఫర్స్ ఎక్కువైపోయి గైస్. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇక్కడ జనాల మంది చూడండి. బాగానే ఉంది వాతావరణం వర్షంలో. ఇంకా మొత్తం ఇటు సైడ్ తిరుగుదాం అనుకున్నాం కానీ బట్ గుడి మూసేసే టైం అయింది. సో కింద దిగిపోతున్నాం మెట్లు మార్గంలో. జాగ్రత్తగా వెళ్ళండి. అరే చెప్పు పెడతా. ఇప్పుడు లైటింగ్లు వచ్చేస్తున్నాయి. పవర్ఫుల్ లైటింగ్లు. ఫోటో తీస్తావా? ఫోటో తీరా ఫోన్ తోటి. సో గైస్ ఫుల్గా వీడియో తీద్దాం అనుకున్నాను కొండగా. కానీ ఫుల్ వర్షం నాన్ స్టాప్గా. 3:30 స్టార్ట్ అయింది. అలా పడుతూనే ఉంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 10:15 అయింది. ఇప్పుడు ఇంటికి వస్తాం. ఇంటి దగ్గరికి చేరండి. బస్సు కోసం చూసి టైం అయింది. కొండ మీద నుంచి 8:30 దిగాం. ఒక్క బస్సు రాలేదు. నేను 9:15 వరకు 9:10 అయిపోతుంది. 9:10 వరకు అక్కడ సింహాచలంలో ఉన్నాను. 6 ఒకటి రాలేదు. రోడ్లు కూడా మూస్తారు దెబ్బకి. ఫైనల్గా ఇంటికైతే వస్తాను. ఫుల్ గడిచిపోయిన చెట్టు ఫుల్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.